శ్రీమతి నమః. నోరుంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ, మనల్ని నలుగురు ఫాలో అవుతున్నారు కదా, మన వీడియోస్ చూస్తున్నారు కదా, మనం ఏం చెప్తాది విని పడుంటారు అని అనుకుంటే అది పొరపాటు. ఒక రోజు వింటారు, 2 రోజులు వింటారు, కానీ ఏటెళ్ల కాలం అలా వినరు. ఆధ్యాత్మికంగా చెప్పుకుంటున్నామని చెప్తూ కొన్ని వీడియోస్ ఆధ్యాత్మికంగానే ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా కొన్ని చాలా బాగున్నాయి, కొన్ని మాత్రం చాలా కాంట్రవర్సీ టాపిక్స్ అందులో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇలా నోటుకొచ్చినట్టు వాగడం బాగా ఎక్కువైపోయింది. వ్యక్తిగత దూషణ కూడా చేసేస్తున్నారు. ఇంకా ఆడవాళ్లు బాధపడతారు, ఇవేం ఆలోచించరు. ఎంత అసహ్యంగా మాట్లాడాలో అంత అసహ్యంగానూ మాట్లాడతారు. వాళ్ళకి వ్యక్తిత్వం ఉండి ఏడిస్తే కదా. ఎంత భగవంతుడి యొక్క వీడియోలు చేసుకుంటే మాత్రం ఉపయోగం ఏముంది చెప్పండి. ఎక్కడి నుంచి కాదు మాట రావాల్సింది, ఎక్కడి నుంచి రావాలి. అది అప్పుడు మనకి ఆధ్యాత్మికత అంటే. ఈ మధ్య కాలంలో రణవీర్ అని ఈ ఆధ్యాత్మికంగా కూడా కొన్ని వీడియోస్ చేశాడు. చాలా మంది అతన్ని ఫాలో అయ్యారు, చూస్తున్నారు, బాగున్నాయి, చాలా చక్కగా చెప్తున్నారు అని అనుకున్నారు. అంతే, ఒకేసారి కొమ్ములు లోపలకు ఉండవలసినవి పైకి వచ్చేసాయి అనమాట. కాస్త పేరొచ్చి నలుగురు మన మాటలు వింటున్నారు అంటే ఇంకా మనం భూమి మీద నడవం అనమాట, తేల్తాం గాల్లో. అలాగే గాల్లో తేలాడనమాట. గాల్లో తేలితే ఏమవుతుంది, కింద పడవలసిందే కదా. అలాగే పడ్డాడు కూడా. రణవీర్ అల్లావాడియా అని నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. సమై రైనా ఆయన షో అనమాట, ఇండియా గాట్ లేటెంట్ అని ఒక షో. ఆ షోలో అసభ్యకరమైన మాటలు మాట్లాడాడు. అంతకు ముందే వాళ్ళ అమ్మగారు పాపం ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, నా పిల్లలకి నేను మంచి సంస్కారాన్ని ఇచ్చాను, అదే నేను వాళ్ళకి ఇచ్చిన ఆస్తి అని. ఆవిడ గైనకాలజిస్ట్, వాళ్ళ నాన్నగారు కూడా బాగా చదువుకున్నారు. ఈ రణవీర్ కూడా బాగానే ఉద్ధరించాడు యూనివర్సిటీస్ లో. కానీ మనకున్న విజ్ఞానం, మనకున్న తెలివితేటలు పెరగట్ అయ్యాయి అనమాట, అడ్డదారిలోకి వెళ్ళిపోయాయి. సక్రమంగా ఉంటే దేశానికి ఉపయోగపడుదును, కానీ అడ్డదారిలోకి వెళ్ళేసరికి చతికిలబడ్డాడు కింద. నటిస్తే ఎంతోసేపు నటించలేము, ఏదో ఒక రోజు మన బుద్ధి బయటపడుతుంది. అలాగే కొంతకాలం నటించినట్టున్నాడు, బుద్ధి బయటపడింది, చీవాట్లేశారు, నోరు మూసుకుని కింద పడ్డాడు. మనం ఒక పేరు సంపాదించుకోవాలి అంటే చాలా కాలం పడుతుంది, కానీ కింద పడిపోవాలి అంటే ఒక్క సెకండ్ చాలు. మనం వేసే ఒక్క తప్పుటడుగు చాలు కింద పడిపోవడానికి. ఈ రణవీర్ అల్లవాడియా ఒక షోలో ఎంత జుగుప్సాకరమైన మాటలు మాట్లాడాడో. అక్కడ ఉన్నవాళ్ళు కూడా ముసుముసుము నవ్వులు నవ్వుకుంటారు, ఏదో వాడు గొప్ప పని చేసినట్టు. అది విన్నవాళ్ళకు కూడా సిగ్గుండక్కర్లేదా, బుద్ధి ఉండక్కర్లేదా అసలు? చిచ్చి, అంత అసహ్యంగా మాట్లాడతాడా? వాడికి ఎంత దుర్బుద్ధి మనసులో ఉండకపోతే అలాంటి మాటలు బయటకు వస్తాయి. వాడి మనసులో అలాంటి బుద్ధులు ఉన్నాయన్నమాట, అందుకే వాడు అలాంటి దాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు ఆ మాటల్ని. పైగా ఇంకొక చండాలమైన మాట మాట్లాడాడు, 2 కోట్ల రూపాయలు ఇస్తాట అలాంటి వెధప్పని చేస్తే. అంటే పొగరు, అహంకారం, పేరు ఒకటి బయటకు వచ్చింది, మనం గొప్ప వాళ్ళని అందరూ అంటున్నారు అంటే కళ్ళు ఇక్కడ ఉండవు, నెత్తి మీదకి ఎక్కుతాయి అనమాట. కాళ్ళు కూడా నేల మీద ఉండవు, గాల్లో తేలుతూ ఉంటారు. అప్పుడు ఎప్పుడైనా కింద పడవలసిందే కదా. అలాగే పడ్డాడు. వీడు మాట్లాడిన మాటలకి ఊరుకోరు కదా చూస్తున్న వాళ్ళు, అభిమానులు ఊరుకోరు కదా. దెబ్బకి వాడి మీద చర్యలు తీసుకోవాలని అనుకున్నారు. అలాగే అక్కడ ముఖ్యమంత్రి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తేనేమో నా మీద కేసు కొట్టేయాలి అన్నాడు. మరి వీడు చేసిన పని మామూలుదైనట్టు కేసు కొట్టేయడానికి. ఈ అల్లాబాడి ఏమన్నాడో తెలుసా, నా మీద అటాక్ జరుగుతుంది, నన్ను చంపేయాలని అనుకుంటున్నారు అన్నాడు. అప్పుడు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది, చాలే, పబ్లిసిటీ స్టంట్ కోసం నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, ఇది కూడా నీ పబ్లిసిటీ పెంచుకోవటం కోసమే అని చెప్పి అంటూ, వాక్ స్వాతంత్రం ఉంది కదా అని నీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే సభ్య సమాజం ఊరుకుంటుంది అనుకున్నావా? అందరూ నోరు మూసుకుని కూర్చుంటారు అనుకున్నావా? ఎంత మాట్లాడే స్వేచ్ఛ ఉంటే మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నీ బూతు బుర్రకి, నీ బూతు ఆలోచనలకి ఏమైనా లైసెన్స్ ఉందా అని మోహం వాచెట్టి పెట్టింది సుప్రీంకోర్టు. ఎంత గొప్ప లాయర్ని పెట్టాను అని అనుకున్నాడో తెలుసా? ఎంత పొగరగా తన ఈగోను చూపించాడో. నేను ఎలాగైనా గెలుస్తాను అని వాడి యొక్క అహంకారాన్ని చూపించాడు. తప్పు చేసినా గానీ ఇంకా అహంకారం పోలేదు. అందుకే చావు దెబ్బ చాలా గట్టిగా కొట్టింది కోర్టు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వరన్ ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అనమాట. అదేంటంటే, యూట్యూబ్ షోస్ లో పాల్గొనకూడదు, ముందస్తు ఏమీ చెప్పకుండా నువ్వు దేశం వదిలి వెళ్ళిపోకూడదు అని చెప్పింది. అరెస్ట్ అయితే చెయ్యొద్దు అని చెప్పింది.
అరెస్ట్ నుంచి ఇక్కడ తప్పించుకున్నాడు, కానీ భగవంతుడు వేసే శిక్ష నుంచి తప్పించుకోలేడు కదా. మనం అనుకుంటాం మనం ఇక్కడ మాటలు అనేసి ఇంకొకరిని బాధ పెట్టేశాం, ఇంకొకరిని మనం ఏడిపించేసాం అని అనుకుంటాం. కానీ అన్న ప్రతి మాటకి లెక్క ఖచ్చితంగా చెప్పి తీరవలసిందే. కర్మ బూమరాంగ్ వచ్చి కొట్టి తీరేస్తుంది తెలుసా. అంత పేరు సంపాదించుకున్నాను, నాకు అన్ని డబ్బులు ఉన్నాయి, నేను అంత గొప్ప అనుకున్నాడు, కింద పడిపోతాను ఊహించాడా. వాడు అన్న మాటలు ఎంత తీవ్రమైనవో చూడండి. కర్మ బూమరాంగ్ వచ్చి కొట్టింది. అలాగే వెధవ మాటలు మాట్లాడి ఇంకొకరిని బాధ పెడుతూ మనం ఏడిపించేసామని చెప్పి ఈ రోజు సంతోషపడ్డాము అని అనుకోండి, అలాగే వస్తుంది. మనం చిన్న స్పీడ్ తో వేస్తే వచ్చి కొడుతుంది, మరి 100 రెట్లు స్పీడ్ లో వచ్చి తగులుతుంది అనమాట. అందుకే మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడమంటారు మన పెద్దవాళ్ళు. నాకు ఈ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఎంత ఆనందం వేసింది అంటే, చట్టం ఇంకా బ్రతికే ఉంది, న్యాయం జరుగుతుంది అని అనిపించింది. వీడియో పెట్టిన తర్వాత 2 చూసాం మన వీడియోస్, మీరు చూసారా లేదో గాని. ఒకడేమో ప్రిన్సిపల్, ఒకడు అన్నానని మీరేం బాధపడకండి. వాడు పిల్లల్ని పిలిచి ఆ దగ్గర నుంచో పెట్టుకుని ప్రైవేట్ పార్ట్స్ చూస్తున్నాడు. ఎంత దరిద్రుడు, ఎంత ఛీ, ఆ వృత్తిలో ఉండి వాడు అలాంటిదా పని చేస్తాడు. కేరళలో తోటి స్టూడెంట్ ని మంచం మీద పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి సూదితో ఒళ్ళంతా పొడిచేసి దాని మీదేమో ఈ రసాయనికం ఏదో పొడుగుతున్నారు. ఆ అబ్బాయి పాపం సూదితో పొడుస్తుంటే ఏడ్చి అరుస్తున్నాడు కూడా. ప్రైవేట్ పార్ట్స్ మీద ఇంతంత డంబెల్స్ పెట్టారు. ఎంత సైకోలు వాళ్ళు, ఎంత దరిద్రులు వాళ్ళు, ఎంత ఛీ, అలాంటి వాళ్ళు అసలు ఎలా మనుషులుగా పుట్టారు, అసలు వాళ్ళకి అలాంటి ఊహలు ఎలా వచ్చాయో, అంత దరిద్రంగా ఎలా తయారైపోయారో ఆ వెధవలు. దీనికి అంతటికి కారణం ఎవరు చెప్పండి? సామాజిక మాధ్యమము, మన తోటి వాళ్ళు, ఇవన్నీ కారణమే కదా. చదువుకుని వాడేం చేశాడా రణవీర్ గారు? ఇంగితజ్ఞానం ఉంది కదా, సంస్కారం ఉంది కదా, అంత అసహ్యంగా మాట్లాడతాడా? పోనీ చదువుకోలేని వాడమ్మా, ఏమీ తెలియదమ్మా అని అనుకోవడానికి. ఆధ్యాత్మికంగా వీడియోలు చేసుకుంటూ అవార్డులు తీసుకుంటూ గొప్పగా పేరు సంపాదించుకుంటూ వాడు మాట్లాడవలసింది. తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది అని సుప్రీంకోర్టు తెలియజేసింది అక్కడ. కాబట్టి ఎవరైనా వెధవ మాటలు మాట్లాడారనుకోండి, చెప్పు తీసుకుని కొట్టండి ముందు, లేదు అంటే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. అలాంటి వెధవలకి బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకొస్తేనే వాళ్ళ బుద్ధి అనేది బయటపడుతుంది. ఆ కేరళలో జరిగిన ఇన్సిడెంట్, ఆ వెధవల్ని అరెస్ట్ చేశారనుకోండి, కానీ ఇవన్నీ చూడడం వల్ల మిగతా వాళ్ళు పాడైపోతున్నారు కదా. వాళ్ళలో ఎంత క్రూయల్ మెంటాలిటీ వచ్చేస్తుంది, ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నారు. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే మనం మన పిల్లలకి సంస్కారం నేర్పాలి. సంస్కారం నేర్పాలి అంటే కూర్చోపెట్టి శ్లోకాలు స్తోత్రాలు చెప్పడం కాదు. ఒరే వెధవా, నువ్వు వెధవ పని చేస్తే, ఈ పాపం చేస్తే ఈ నరకాన్ని అనుభవిస్తావు. ఈ రోజు ఇక్కడి నుంచి తప్పించుకుంటాను అని అనుకుంటున్నావేమో, ఎప్పటికీ తప్పించుకోలేవు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, మనం అన్న ప్రతి మాటకి శిక్షను అనుభవించవలసి వస్తుంది. ఆడపిల్లల్ని గౌరవించాలి, వెధవ పనులు చెయ్యకూడదని మనం మన పిల్లలకి ప్రతి క్షణం నూరిపోయాలి. అది ఆడైనా మగైనా సరే సంస్కారాన్ని నూరిపోయాలి, మంచి మాటలు చెప్పాలి. భాగవత రామాయణాలు ఒక్కటి చెప్పేస్తే చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు. ధర్మరాజు ఎందుకు అన్ని కష్టాలని అనుభవించాడు, కర్ణుడు ఎందుకు అలా అయిపోయాడు, ఇలా ఒక్కొక్క పాత్రని అనలైజ్ చేసి చెబితే అప్పుడు వాళ్ళ జీవితం మారుతుంది. అప్పుడు వాళ్ళు అద్భుతంగా తయారవగలుగుతారు. లేదు అంటే ఈ రణవీర్ లాగే చెప్పేవేమో ఆధ్యాత్మికంగా కబుర్లు, చేసేవేమో వెధవ పనులు. ఇలాంటి వెధవలనేమో గౌరవించేస్తాం మనం. కానీ తొందరగా ఆ వెధవన్న మాటలకి స్పందించి కేసు ఫైల్ చేశారు. అక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఊరుకోలేదు, కేసు ఫైల్ చేశారు. ఎవరు ఒప్పుకుంటారండి అలాంటి మాటలు మాట్లాడితే? ఎవ్వరూ ఒప్పుకోరు. చేసిన పనికి ఖచ్చితంగా ఫలితాన్ని అనుభవించాలి, అనుభవించే తీరతాం అనే విషయాన్ని మనము మన పిల్లలకి చెప్తే అలాంటి వెధవలు తయారవరు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.